ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. బ్రిటన్కు చెందిన ఓ టీవీ ఛానల్లో ఇటీవల ప్రసారమైన ఓ కథనం ప్రస్తుతం అక్కడ సంచలనం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ను ప్రస్తుతం ఉన్న టీకాలు నిలవరించలేకపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నట్టు అక్కడి ఐటీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. బ్రిటన్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న శాస్త్రవేత్త ఒకరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. అయితే సదరు శాస్త్రవేత్త వివరాలను మాత్రం వెల్లడించలేదు. దక్షిణ ఆఫ్రికాలోని కరోనా స్ట్రెయిన్ తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తుందన్న బ్రిటన్ ఆరోగ్య శాఖ సెక్రటరీ వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే తాజా కథనం సంచలనానికి దారితీసింది. బ్రిటన్లోని కరోనా స్ట్రెయిన్ను లక్ష్యంగానే ప్రస్తుత టీకాలు తయారయ్యాయి కాబట్టి దక్షిణాఫ్రికాలోని స్ట్రెయిన్పై ఇవి ప్రభావం చూపకపోవచ్చునని ఓ ప్రభుత్వ సలహాదారు అభిప్రాయపడినట్లు కార్యక్రమంలో పాల్గొన్న ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. కాగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లోనూ కొత్త కరోనా స్ట్రెయిన్లు బయటపడిన విషయం తెలిసిందే. బ్రిటన్లోని కొత్త కరోనా స్ట్రెయిన్ కంటే దక్షిణాఫ్రికాకు చెందిన వైరస్ భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా వ్యాధి వేగంగా వ్యాపించడంతో పాటు బాధితుల శరీరాల్లో వైరస్ కణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు వారు గుర్తించారు. ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.